ఓం నమ శివాయ. ఇప్పుడు మనం గోదావరి నది ఒడ్డున వెలిసినటువంటి కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయం లోపలైతే ఉన్నాము. ఇప్పుడు మనం చూడబోయే ఆలయం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో వెలిసిన ఆలయం. దట్టమైన అడవి మధ్యలో చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్యన పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలిసిన ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది. కాళేశ్వరం చేరుకోగానే ముందుగా మనం గోదావరి పుష్కర్ ఘాట్ కి రావడం జరిగింది. మనకు కనిపిస్తుంది కదా, ఇదే గోదావరి పుష్కర ఘాట్. ఇక్కడ గోదావరి నది దాని ఉపనది అయిన ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహించడం వలన దీనిని త్రివేణి సంగమం తీరం అంటారు. ఇక్కడ స్నానం కంప్లీట్ అయిన తర్వాత మనం దర్శనానికి రావడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇదే ఆలయ ప్రధాన ద్వారము. ఇప్పుడైతే మనం ఆలయ ప్రధాన ద్వారం నుండి లోపలికి రావడం జరిగింది. లోపలికైతే వెళ్ళిన తర్వాత లోపల చాలా ప్రశాంతంగా చాలా కలర్ఫుల్ గా అయితే ఉంది టెంపుల్ లోపల. ఈ ఆలయాన్ని చూసినట్లయితే ఇక్కడ 4 వైపులా 4 నందీశ్వరులు ఉన్నారండి. ప్రతి ఆలయంలో ఒక లింగానికి ఒక నందీశ్వరుడు మాత్రమే ఉంటాడు. కానీ ఈ ఆలయంలో నలుదిక్కుల అంటే 4 వైపులా 4 నందీశ్వరులు అయితే ప్రతిష్ఠించబడడం జరిగింది. ఇప్పుడైతే మనం దర్శన క్యూ లైన్ లోకి ఎంటర్ అవబోతున్నాము. ఇప్పుడైతే మనం గర్భగుడిలోకి ఎంటర్ అవ్వడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే సాధారణంగా గర్భగుడిలో ఎన్ని శివలింగాలు ఉంటాయండి? ఒక్కటే కదా. కానీ కాళేశ్వర ఆలయంలో 2 శివలింగాలు ఉన్నాయండి. గర్భగుడిలో పూజలు అందుకుంటూ ఉంటాయి ఆ 2 శివలింగాలు. అందులో ఒకటేమో ముక్తీశ్వరునిది అంటే శివుడిది, మరొకటేమో కాళేశ్వరుడిది అంటే యముడిది. ఇటువంటి ప్రత్యేకత కలిగిన ఆలయం బహుశా ఇండియాలో ఎక్కడ లేదేమోనండి. ముక్తేశ్వర స్వామి లింగంలో మరో ప్రత్యేకత కూడా ఉందండి. లింగంలో 2 రంధ్రాలు ఉంటాయండి. ఈ 2 రంధ్రాలలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు అక్కడ సమీపంలో ఉన్న గోదావరి ప్రాణహిత సంగమ స్థలంలో కలుస్తుందని భక్తుల నమ్మకం అండి. దర్శన అనంతరం మనము టెంపుల్లో నుంచి బయటకు రాగానే పక్కనే మనకి నిత్య శివ కళ్యాణ మండపము, దానితో పాటు పక్కనే పార్వతీ అమ్మవారి ఆలయాలు అయితే మనం చూస్తున్నాము. చూసారు కదండి, ఇది మా కాళేశ్వరం యాత్ర. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డు వాచ్, సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.